గుడ్ మార్నింగ్ ఫోక్స్. ఈరోజు సండే కదా, ఈ రోజన్నా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, బాడీకి బెస్ట్ దొరుకుతుంది అనుకున్నా. అండ్ మా ఇంట్లో లేపి గుడికి పట్టుకోయారు పొద్దున్న లేపి. ఇక కార్తీక మాసం సీజన్ నడుస్తుంది, మీ అందరికి తెలిసిందే. ఇక పొద్దున ఇంట్లో దీపం పెట్టేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక అట్లానే పోయే దారిలో ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఇక దాని తర్వాత గుడికి వచ్చేసి నదిలో స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళిపోయినాం. సో ఈ గుడి వచ్చేసి జోగులాంబ అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ కట్టడం మొత్తం స్టోన్ తో కట్టారనమాట. గుడి మొత్తం మస్తు అనిపిస్తుంది, ఏన్షియంట్ ఓల్డ్ మనీ ఆస్థెటిక్ వైబ్స్ వస్తుంది. ఇక దాని తర్వాత మనం బుద్ధిమంతుల్ని దీపం ముట్టించేసి అమ్మవారి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మంచి అనిపించింది. చాలా రోజుల గుడికి వచ్చిన, అసలు ఈ హెక్టిక్ డేస్ లో గుడికి పోవడమే అయితే లేదు, బట్ మంచి అనిపించింది గుడి. ఇక లంచ్ లో అయితే దేవుని పులిహోర చేసిన ప్రసాదం అనుకుని అదే లంచ్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి సీదా ఆన్ ది వే లో ఉన్న బీచ్ పల్లి వీరాంజనేయ స్వామి టెంపుల్ కదా వచ్చేసినాం అనమాట. ఇక మన బాస్ వీరాంజనేయ స్వామి దగ్గర మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇక దాని తర్వాత చీకటి అయిపోయింది, సాయంత్రం అయింది, చాయ్ టైం అయింది. సో చాయ్ దానికి చాయ్ బ్రేక్. ఇక దాని తర్వాత ఘోరమైన ట్రాఫిక్ ఉండే NH44 మొత్తం చుక్కలు అనమాట ఒక రేంజ్ లో. ఇక అట్ లాస్ట్ ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చేసి తినేసి సీదా బెడ్ ఎక్కేసిన. ఫుల్ టైర్డ్ అయిపోయింది రోజు. మళ్ళీ రేపటి నుంచి మన రొటీన్ తెలుసు కదా ఎట్లుంటుందో. సో దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.